గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. డప్పు చప్పుళ్లు, శివశక్తుల పూరకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే గోల్కొండలో భక్తుల అలంకరణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. జగదాంబిక మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏడాది వేరు, ఈ ఏడాది వేరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు మన కళ్ళ ముంగటైతే కనిపిస్తున్నారు. సో వీళ్ళు మన శ్రీ రాజరాజేశ్వరి కాళీమాత బృందము ఆంధ్ర నుండి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో నమస్తే అండి. నా పేరు సతీష్ అండి. మేము తాడేపల్లిగూడెం మండలం నుంచి వచ్చాం. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం అని మాది. ఎట్లా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఇట్లా అమ్మవారి జాతరకు ఇట్లా వేషం వేసుకుంటారు? అచ్చమ్మ కాళికామాత అమ్మవారి లాగానే ఉన్నారు. ఈ బోనాల పండుగలకి ఎప్పుడే 10 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. మేము అంతా బాగానే ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మామూలుగా కాళికామాత అమ్మవారి వేషం వేసుకుంటే పూనకం వస్తుంది అంట, నిజమే? అమ్మవారి వేషంలో ఉండగా ఒక్కోసారి పూనకం వస్తుంటదండి. అంతా అమ్మవారి దయండి, అమ్మవారు చూసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇట్లా చేయడము? ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు? ఇక్కడనే వేస్తారా లేకపోతే ఇంకా వేరే చోట్ల కూడా వేస్తుంటామండి. అలా మా వృత్తి అండి. ఇంకా అలాగే వేస్తుంటాం. అమ్మవారికి వేయడం ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు? ఇక్కడైతే ఈ అమ్మవారికి ఇదే ఫస్ట్ టైం అండి. బాగుందండి. ఇక్కడైతే అంత బాగుందండి. సోపాయం గట్టు కాళికామాత అమ్మవారి గురించి ఒక 4 విశేషాలు. కాళికామాత అమ్మవారు అంటే యశ్వరూపం అండి. ఇది మామూలుగా ఆవిడ మంటల్లో నడుచుకుంటూ వెళ్తుంది, ఆత కొబ్బరి మింగిద్ది, అవన్నీ చేస్తుంటే అమ్మవారు అంటే మంచిదండి. ఇక్కడ గ్రామ దేవతలంతా ఒక దగ్గరనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకో అమ్మవారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. తాడేపల్లిగూడెం అండి, జగన్నాథపురం మండలం. ఇప్పుడు నల్లపూసమ్మే వేస్తానండి. మరి అమ్మవారు వేసినప్పుడు మీకు ఏం పూనకం లాంటిది ఏమీ రాదండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమనుకుంటున్నాను ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏమైనా ఉందా? మరి ఏముంది, అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొక అమ్మవారు ఉంది ఇక్కడ, అమ్మవారితో మాట్లాడుతుంది. అమ్మ, మీరే అమ్మవారు? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అమ్మ. మాది యాసల్లోకి వచ్చి 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాము. మరి బోనాల పండుగ అంటే మాకు అదో రకం పండుగ ఇది. అయినా మాకు ఈ పండుగ అంటే పెద్ద ఆనందం కింద ఉంటుంది. 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. ఈ పండుగ ఇదే ఫస్ట్ సారి. బాగానే ఉందమ్మా. 15 సంవత్సరాలు బట్టి వేస్తున్నాం. 15 సంవత్సరాలు బట్టి వేస్తున్నాం. మాది తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, జగన్నాథపురం అండి. మేము 35 సంవత్సరాలు పెట్టి కళాకారులు మేము రావడం జరుగుతుంది. గోల్కొండ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మొదటి పండుగ కాబట్టి ఇది. ఎన్నో పండుగలు చేసుకోవాలని మాకు చాలా ఆనందం కలిగి ఎన్నో ఆశీస్సులు మాకు ఉంటే అమ్మవారి దయ వల్ల మాకు సంతోషంగా మేము ఉంటాము. మేము 35 సంవత్సరాలు బట్టి వివిధ వేషాల మీద మేము ఇంకా జరుగుతున్నాయండి. మావి ఇంకా జరగాలని మా ఆ దేవుడి వల్ల మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుండి మీకు ఏమైనా కూడా మాకు చాలా మంచి కలిగింది. ఇది గవర్నమెంట్ రావటం కూడా మాకు చాలా మంచిగా కనపడటం, ఇవన్నీ బోనాలు చేసి పడటం, ఇవన్నీ చాలా ఆనందంగా కలగడం. మాకు అమ్మవారి వల్ల ఎన్నో ఇలాంటి బోనాల పండుగలు రావటం, మేము ఈ హైదరాబాద్, తెలంగాణ రావటం, ఇలా చేయించుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉండటం జరుగుతుంది. నేనుగా గోల్కొండ అంటే ఆంధ్ర తెలంగాణలోనే బోనాలు చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ అమ్మవారి వేషం వేయడానికి అక్కడ నుండి వస్తారు. సో ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది? ఆంధ్రాలో కూడా మంచిగా ఉంటాయండి. ఆంధ్రాలో ఎక్కువ ఏంటంటే అమ్మవారి వేషాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మాకు వినాయక చవితి, దశమి ఇలా జరగటానికి మాకు అవకాశం కలుగుతాయి. తెలంగాణలో అయితే బోనాల పండుగలకి మాకు ఆనందంగా ఉంటాయి. సో ప్రభుత్వం తరఫు నుంచి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అటు ఆంధ్ర తరఫు నుంచి కానీ ఆంధ్ర తరఫు నుంచి కూడా మాకు సౌకర్యాలు కలుగుతున్నాయండి. అలాగే ఆంధ్ర నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా మాకు రావడం కూడా జరుగుతాయండి. సో ఇది చూస్తున్నారు కదా, మన శ్రీ రాజరాజేశ్వరి కాళీమాత బృందం తరఫు నుంచి ఆంధ్ర నుండి, తాడేపల్లిగూడెం నుండి ఇక్కడికి వచ్చి మన
తెలంగాణ బోనాల ఉత్సవాలు పాల్గొనడమే కాకుండా వాళ్ళు మనకు టైం ఇవ్వడము అండ్ ప్రతి అన్ని అమ్మవార్లు గ్రామ దేవతలందరూ ఇక్కడే మనకు కనిపిస్తున్నారు. ఎంతో చక్కగా గోల్కొండ బోనాలు అయితే చాలా జోరుగా అంగరంగ వైభవంగా అయితే సాగుతున్నాయి. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి ఐ న్యూస్. ఇక గోల్కొండలో బోనాలు సమర్పించేందుకు ఆడపడుచులు భారీగా తరలి వస్తున్నారు. పిల్లా పాపలతో గోల్కొండ కోట దద్దరిల్లిపోతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల సందడిపై మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. ఇక్కడ గోల్కొండ తొట్టల పూజారి మనవరాలైనటువంటి మన వాత్సల్య గిన్నిస్ బుక్ రికార్డ్ కూచిపూడి డాన్సర్. సో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అమ్మాయి కూచిపూడి డాన్సర్ గా ఇక్కడ రావడం అంటే అది పెద్ద మాట అని చెప్పాలి. సో ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఫీల్డ్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్లీ అంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టం అంతా ఐ థింక్ వర్త్ ఇట్ అనిపించింది తర్వాత. సో యా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అంటే మీరు ఇక్కడ గోల్కొండ ప్రధాన పూజారి మనవరాలని తెలిసింది. యాక్చువల్లీ ఫీలింగ్ వెరీ ఐ థింక్ చాలా ప్రౌడ్. నా పైన నాకు చాలా ప్రౌడ్ ఆన్ మై సెల్ఫ్. అండ్ మా తాతయ్య గురించి అయితే చాలా ప్రౌడ్గా ఉంది. సో యాక్చువల్లీ ఫ్రమ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఫ్రమ్ యా పుట్టినప్పటి నుంచి వాళ్ళ డాడీ కూడా ఉన్నారు, తాతయ్య వాళ్ళ డాడీ. సో యా ఫ్రమ్ చిన్నప్పటి నుంచి తాతయ్యకి ఇక్కడ తిరగడం కానీ ఇక్కడ ఎట్లా అనిపించింది మీకు అసలు ఇక్కడ డాన్స్ నేర్చుకోవాలి అని చిన్నప్పటి? అంటే యాక్చువల్లీ డాడీ వల్ల వెళ్ళాను అటు సైడ్. డాడీకి చాలా ఇష్టం అనమాట డాన్సింగ్, అదంతా క్లాసికల్ డాన్స్. అండ్ మా నాన్నమ్మకి కూడా చాలా ఇష్టం. సో ఫ్రమ్ 5th క్లాస్ డాడీ అంటే అలవాటు చేశారన్నమాట డాన్సింగ్ వెళ్ళడానికి. సో మా గురుగారు కాంతారావు గారు, సార్కి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ లెక్చరర్ కూడా సార్. ఇక్కడ గుడిమల్కాపూర్లో ఉంది సార్ కాలేజ్. సో సార్ చాలా బాగా నేర్పించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు అన్నమాట. మీ మమ్మీ డాడీ ఫీలింగ్ ఎట్లా ఉంది గిన్నిస్ రికార్డ్ ఎక్కిన తర్వాత? మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? దే ఆర్ చాలా హ్యాపీ వాళ్ళైతే. అందరూ చాలా ఏంటి ఇక్కడ మెయిన్ జగదాంబిక మహాకాళి అమ్మవారి ప్రత్యేకత? ఇక్కడ బోనాలు ఎవ్రీ టైం చాలా బాగా జరుపుతారు. సో ఈరోజు తొలి బోనం. సో అందరు కుమ్మరి వాళ్ళంతా వచ్చి జరుపుతారు. సో చాలా ఘనంగా జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుందమ్మా మీ అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం డాన్సింగ్ ఫీల్డ్లో వెళ్ళడం. అలాగని మా అమ్మాయిని చిన్నప్పటి నుండి ఎంకరేజ్ చేశారు మా హస్బెండ్. అలా అని చెప్పేసి మాకు మేము ట్రై చేసినందుకు ఆమె హార్డ్నెస్కి అది ఇక సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వాళ్ళ తాతగారు ఉన్నారో ఇక్కడ ప్రధాన నా మ్యారేజ్ అయ్యి 19 years అవుతుందండి. రావులకొల్లు నరసింహరావు గారు మా మామయ్య. ఆయన తొట్టెల ప్రధాన పూజ అధికారి అనమాట. లంగర్ హౌస్ నుండి తీసుకొస్తారు ఆయన్నే. మెయిన్ అదే ఆ తొట్టెలు అనమాట అమ్మవారికి. ఇప్పటికీ కూడా ఆయన్నే. ఆయనకు 78 years వరకు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి అన్ని. సో చూస్తున్నారు కదా, గోల్కొండ కోటల జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే ప్రధాన పూజారి ఉన్నారో వాళ్ళు తొట్టెల సమర్పణ చేసే పూజారి అనమాట. వాళ్ళ మనవరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూచిపూడి డాన్సర్, గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే సాధించింది. ఇదైతే పెద్ద మాట అనే చెప్పాలి. సో ఇంకా లైవ్ అప్డేట్స్ అయితే కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి ఐ న్యూస్.